ఎస్, ఇంకా ఆలోచన చేయకుండా రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. సో మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు మీ మనోభావాలు దెబ్బతింటాయి? మై నేమ్ ఇస్ తరుణ్. తరుణ్, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు నీ మనోభావాలు దెబ్బతింటాయి? నన్ను తిట్టి మా ఫ్రెండ్ అని పగిడినప్పుడు నా మనోభావాలు దెబ్బతింటాయి. రేయ్, ఏం పేరు మీ కొడుకు పేరు? తరుణ్. తరుణ్, ఓకే. రేయ్ తరుణ్, బుద్ధుందారా నీకు? పక్కింటి సురేష్ గారు 90% మార్కులు తెచ్చుకున్నాడు, నీకేంద్రా 99% వచ్చింది? ఏం పర్లేదు నాన్న, నువ్వు 90 అయినా తెచ్చుకో, నీకు లడ్డూలు చేసి పెడతావు. 99 తెచ్చుకున్నాడు, వాడికి బుద్ధుందా అసలు? నువ్వు 90 తెచ్చుకోరా నెక్స్ట్ టైం. ఓకే మమ్మీ. వద్దు, 30% తెచ్చుకో, వీలైతే ఫెయిల్ అవ్వు. మై నేమ్ ఈజ్ లిఖితా జ్యోతిక. లిఖిత జ్యోతిక, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో నీ మనోభావాలు దెబ్బతింటాయి? మా బావకు గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసినప్పుడు. మీ బావకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మనోభావాలు దెబ్బతింటాయా? మీ బావ పేరేంటి? కుమార్. మీ నాన్న పేరేంటి? అప్పన్న. అప్పన్న గారు చూసిర్రా ఎన్ని అర్థందో? నా ఫ్రెండ్ నాకు చెప్పకుండా నా ఎక్స్ని పెళ్లి చేసుకున్నది. నీ ఫ్రెండ్ నీకు చెప్పకుండా నీ ఎక్స్కి పెళ్లి చేసుకున్నాడా? క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు నీ మనోభావాలు దెబ్బతింటాయి? పెళ్లి భోజనాల్లో రెండోసారి ఐస్ క్రీమ్కి వెళ్ళినప్పుడు ఆడు ఇవ్వనప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి. అవునా? రెండోసారి ఐస్ క్రీమ్కి వెళ్తావమ్మా? ఈమైతే 30 సార్లు వెళ్తుంది. వెళ్ళవా? సరే, ఐస్ క్రీమ్ కోసం 2-3 సార్లు వెళ్తావు కాదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు గుర్తుపడితే నెక్స్ట్ టైం ఏమని చెప్తావు? నేను రాలేదని చెప్తాను. నువ్వు రాలేదని చెప్తావు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు తొడగొడతారు? పృథ్వీ అని. పృథ్వీ, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు తొడగొడతారు? నా పిల్లం ప్రెగ్నెంట్ అయినప్పుడు తొడగొడతాను. మా నాన్న నాకు అమెరికా సంబంధం చూసినప్పుడు తొడగడతా. అవునా? కాదు, అమెరికా వెళ్ళి ఏం చేస్తావు? ఇడ్లీలు అమ్ముకుంటావా? మా ఆయనతో సుఖంగా బతుకుతా. క్లారిటీ ఉందిరా నీకు. క్లారిటీ లేని అందరూ ఇలా ఉంటారు, క్లారిటీ ఉన్న మనం మాత్రం హ్యాపీగా ఉంటాం. మై నేమ్ ఇస్ ప్రేమ్. ప్రేమ్, నీ దగ్గర ఎంత ప్రేమ ఉంది? మీరు ఎంత అనుకుంటే అంత. అరే రేణుకి నీ దగ్గర ఉన్న ప్రేమ చూపియాలంటే ఏ పదాలతో చెప్తావు? ఎలా? ఏదైనా కవిత్వం చెప్తావా, లేకపోతే పాట పాడి చెప్తావా? రేణుకి ఒకవేళ చెప్పు, పాట పాడు రేణు కోసం. లవ్ యూరా లవ్ యూరా నా మనసంతా నువ్వేరా. సేమ్ టు యు. అక్క తమ్ముడి అనుబంధం, ఎనీవేస్, నా ప్రేమ్ ఎలాంటి సందర్భాల్లో నువ్వు తొడగొడతావు చెప్పు చిన్న? నన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయితో నా మ్యారేజ్ కుదిరినప్పుడు. జీ దుర్గాభవని. జీ దుర్గాభవని, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భంలో మనం తొడగొడతాం? ఎత్తిన బాటిల్ తెంచకుండా తాగినప్పుడు. జాతి రత్నాలు రా మీరు. సో తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, మీకెప్పుడు సైకియాట్రిస్ట్ ని కలవాలని అనిపిస్తుంది? రేణుని దగ్గర నుంచి చూసినప్పుడు. మై నేమ్ ఇస్ మేఘ్నా. మేఘ్నా, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు సైకియాట్రిస్ట్ ని కలవాలి అని అనిపిస్తుంది? అమ్మాయిల కోసం ఖర్చు పెట్టిన వాడిని చూసినప్పుడు వాడిని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలనిపిస్తుంది. కదా, అమ్మాయి గురించి కాదు కష్టపడి. వెళ్దాం సైకియాట్రిస్ట్ దగ్గరికి. నేను ఎవరి గురించి ఖర్చు పెట్టినా? ఖర్చు పెట్టట్లేదు అందుకనే. ఖర్చు పెట్టట్లేను వాళ్ళనా? అవునా? ఖర్చు పెట్టాలి అయితే. ఖర్చు పెట్టలేదు. ఎంజయ్య. ఎలాంటప్పుడు నీకు సైకియాట్రిస్ట్ ని కలవాలి అనిపిస్తుంది? చూసిన ప్రతి అమ్మాయి నా లవర్ అయినప్పుడు. చూసిన ప్రతి అమ్మాయి 5 నిమిషాలకే పడిపోతుందా ప్రతిదీ? మై నేమ్ ఇస్ జే మమత. మమత, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి టైంలో సైకియాట్రిస్ట్ ని కలవాలనిపిస్తుంది? చూసిన ప్రతి అబ్బాయిని కన్ను కొడుతున్నప్పుడు. చూసిన ప్రతి అబ్బాయికి కనుగొడుతున్నావా? వాళ్ళు కొట్టట్లేరని నువ్వే కొడుతున్నావా? అదేంటి అబ్బాయి చూడండి, ఒకసారి కొట్టు, ఒకసారి నువ్వు, ఒకసారి కన్ను కొట్టు, ఒకసారి నువ్వు. చూసారా? అమ్మో అమ్మో ఏమో అనుకున్నా కానీ. జశ్వంత్. సో జశ్వంత్, జోష్గా వచ్చావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఆన్సర్ చెప్పు. సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎలాంటి సందర్భాల్లో వెళ్ళాలి అనిపిస్తుంది? సైకియాట్రిస్ట్ డాక్టర్ అమ్మాయి అయినప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. ఎస్ కదరా, నిజంగా నాకు కూడా ఎవరైనా డాక్టర్ అమ్మాయి ఉంటే ఊరికి వెళ్ళి కానీ కలవాలనిపిస్తుంది. నువ్వు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అదే తేడా. కాదు, నేను ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తా. ఎవరిని వదిలిపెట్టు అస్సలు. మై నేమ్ ఇస్ అలీషా. అలీషా. అలీషా, ఆన్సర్ చెప్పరా?
ఎదురు చూసినప్పుడు 2-4గా కనిపించినప్పుడు 2-4లా కనిపిస్తుంది. 2-4గా కనిపించినప్పుడు నువ్వు వెళ్ళాల్సింది సైకియాట్రిస్ట్ దగ్గరికి కాదు, మజ్జిగ తాగి పడుకోవాలి. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. దేనికోసం వెయిట్ చేసినా తప్పులేదు అనిపిస్తుంది? కేవంశీ అమ్మాయి ముద్దు పెడతాం కోసం. అమ్మాయి ముద్దు పెట్టడం కోసం ఎంత టైం అయినా వెయిట్ చేస్తావు? 90 ఏళ్ళ దాకా. మై నేమ్ ఇస్ పావని. హే పావ్, నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్స్. క్వశ్చన్ ఏంటి అంటే ఎలాంటి సందర్భాల్లో ఎంత టైం అయినా వెయిట్ చేసినా పర్లేదు అనిపిస్తుంది? నా లవర్తో పెళ్లి చేసుకోవడానికి ఎంత వెయిట్ చేసినా తప్పు అనిపించదు. కానీ ఆ లవర్ నీ కోసం వెయిట్ చేయాలి కదా నాన్న. వేరే అమ్మాయిని చేసేసుకుంటే ఏంటి పరిస్థితి? చేసేసుకొని ఇంకొకటి చేసుకుంటది. ఏ రోజు భూమి మీద కరువు వేరేంటి ఏం కదా. నన్ను పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం పుట్టి ఉండాలి. మై నేమ్ ఇస్ అరుణ్. ఎప్పుడు నీకు ఎంత టైం వెయిట్ చేసినా పర్లేదు అనిపిస్తుంది? అమ్మాయి మెసేజ్ కోసం. అవునా? ఏ అమ్మాయి? లవర్ మెసేజ్. లవ్ మెసేజ్. ఏమని పెట్టాలరా మెసేజ్ లో? కాదు, నువ్వు ఎన్ని మెసేజ్లు పెట్టినా ఆ అమ్మాయి అని పెడుతుందా? అవును, నీలాగైతే అదే పెడుతుంది. HMM.